ప్రభునందు ప్రియులైన సంఘ దేవుని ఉచిత కృపను బట్టి మరొకసారి ఆయన మందిరంలో చేరి ఆయనను ఆరాధిస్తున్నాం. ధ్యాన సమయము దేవుని వాక్యాలను ధ్యానించాలి. ఇతరులు ఏర్పాటు చేసినటువంటి 3 ఆశీర్వాదాలను సమన్వయం చేసి చక్కటి సందేశాన్ని మనం అందుకోగలగాలి. వాక్యమైనటువంటి విందు భోజనాన్ని ఆరంభించి వెళ్ళాలి. ఆత్మీయమైనటువంటి భోజనాన్ని మనందరము ఆరంభించి వెళ్ళాలి. జీర్ణించుకునే శక్తిని కలిగి ఉండాలి. ఇష్టపడి ఆరగించేటువంటి మనస్సు ఉండాలి. జీర్ణించుకున్నది మన నరాలలో ఇమిడిపోతుంది. మనకు అది జీవాన్ని ఇస్తుంది, సత్తును ఇస్తుంది. ఆహారం లేదంటే శక్తి కోసం, జీవం కోసం. కాబట్టి ఆత్మీయంగా మనం బ్రతకాలి అనుకుంటే వాక్యము మనను పోషించాలి. పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠశాల విలాప వాక్యం నుండి మనం చదువుకున్నాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాఠ్యభాగము. దీన్ని మరి ఆధారంగా ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాన్ని, ప్రసంగాన్ని మనము సిద్ధపడవచ్చు. ఇది వరకు మరి కొన్నిసార్లు ఈ వాక్యం నుండి ఎత్తి ప్రసంగించడం జరిగింది. మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ క్రైస్తవులుగా ఉన్నాము అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు విరోధంగా ఉంటున్నాను అని ఉండకూడదు. స్థానికులతో సఖ్యత కలిగి మన ప్రత్యేకతను మనము నిలబెట్టుకుంటూ ఉండాలి. చాలాసార్లు నువ్వు క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవురాలు కాబట్టి ఈ పేరు బాగోలేదు, నువ్వు పేరు మార్చేసుకోవాలి, బైబిల్లో పేరు పెట్టుకోవాలి, క్రైస్తవ పేరు పెట్టుకోవాలి అని క్రైస్తవులకు మనోభావాలు ఉన్నాయి. ముఖ్యంగా నా దేశంలో ఆ సెంటిమెంట్స్ మంచివి కాదు. నా చిన్నతనంలో బీవీ సుబ్బమ్మ అని ఒక లోతులో మరి అక్కడ స్త్రీల మధ్య పరిశీలన చేయడానికి స్త్రీల కొరకు హాస్టల్, స్త్రీల జనాన్ని పరిశీలన చేయడం ఇటువంటివి చేస్తుండేది. ఆవిడ ఒక హిందువురాలు, ఆవిడ పేరు సుబ్బమ్మ. క్రైస్తవురాలు ఏదో చెప్పేసి పేరు మార్చుకోవడం ఒక విధంగా ఇది మరింత పేరు కొరకే, మంచి కొరకే మనం భావించాలి. పేరు హిందూ పేరుగా ఉంది, లేకపోతే ముస్లిం పేరుగా ఉంది, అయినా కూడా క్రైస్తవులు ఇది ఎలా అని ఆలోచన చేసేలాగా ఉన్నారు. మన పేరు మకబూల్ గారు, అది వాళ్ళ తల్లిదండ్రులు మరి తనకు చిన్నతనంలో పెట్టే పేరు అదే పేరు కొనసాగుతుంది. విశేషమైనటువంటి పరిచర్య ఆయన ద్వారా దేవుడు కనిపిస్తుంది. అలాగే లెక్కలేనటువంటి ఇవన్నీ ఉండగా మన తెలివితనంతో బైబిల్లో పేరు పెట్టుకోవాలి, మా అబ్బాయికి బైబిల్ మీరే పెట్టండి, అదండి ఇదండి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అది సరైనటువంటి ఉత్సాహం కాదు, సరైనటువంటి అవగాహన కాదు. గమనీయులు ఉన్నాడు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో. ఆ తొలి సంవత్సరాలలో మొదటి తరం క్రైస్తవులు పడ్డ నానా యాతనలు అపొస్తలుల కార్యాలను మనం చూస్తున్నాం. ఏ రకంగా క్రైస్తవులు వృద్ధిలోకి చూసింది, తొలి దినాల్లో ఎన్ని రకాలుగా వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా తెలిసి వస్తాయి. అందులో ఒకటి ఈరోజు చదువుతున్నాం. మరి పేరు వ్యవహారం వీళ్ళు చాలా
పట్టుదలతో భయభక్తులతో పరిశీలన చేస్తూ ఉంటే అది క్రొత్త పోకడ, ఎప్పుడు లేనటువంటి బోధ, ఎప్పుడు లేనటువంటి మాటలు కొత్తగా విడ్డూరంగా వినపడుతూ ఉన్నాయి. చాలా మందికి ఇష్టం లేదు. కనుక వీళ్ళకు బుద్ధి చెప్పాలి, వీళ్ళని శిక్షించాలి అన్నట్లుగానే ఉండేవారు. అయితే ఎవరది? పాత నిబంధనలు అనుసరించేటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు ఈ క్రొత్త బోధ, క్రైస్తవ బోధను అర్థం చేసుకోలేక తెలియక వ్యతిరేకిస్తూ ఉండేవారు. అందులో ఇశ్రాయేలీయులందరికీ ఒక మంచి ఆత్మీయమైనటువంటి నాయకుడుగా ఈ గమలీయేలు ఉండేవాడు. ఆ రోజుల్లో రకరకాల గుంపులు వాళ్ళు ఉండేవాడు. మనకి కులాలు, ఈ పాలిటిక్స్లో ఫ్యాక్షనిజం ఉంటుందో ఫ్యాక్షనిస్ట్లో ముఠా గుంపులు. అలాగే ఆ రోజుల్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు, హెరోదీయులు, పాపులు, అది కూడా ఒక బ్యాచ్, పేరు మొత్తం పాపం ఉంటుంది. ఇలాంటి గ్రూపులుగా ఉండేవారు. పరిసయ్యుల మరి గుంపుకు చెందినటువంటి వాడు ఈ గమలీయేలు. చదువుకునేవాడు. ఏమిటి తేడా వీళ్ళకి? పరిసయ్యులు నిష్ఠాగరిష్ఠులు, నిష్ఠగా ఉంటారు. మనకు ఉపవాసం చేయడం ఇష్టం చేత కాదు, కానీ వాళ్ళకి చేత అవుతుంది. వాళ్ళు ఇష్టంగా చేస్తారు, నిష్ఠగా చేస్తారు. నీకు వారానికి ఒకసారి చేయగలిగితే వాళ్ళు 2 సార్లు చేస్తారు. అయితే ఇది నిష్ఠాగరిష్ఠమైనటువంటి వాళ్ళు కొంతమంది వేషధారణ కోసమే ఇవన్నీ చేయాలన్నట్టుగా జీవించారు. కానీ కొంతమంది అలా ఈ గమలీయులు అనేటువంటి వాడు అలా యేసుక్రీస్తు వారు చాలాసార్లు పరిశీలకు వేరే తీసుకుంటున్నాము, వాళ్ళ ఉన్నటువంటి వేషధారణను విమర్శించడం మనం చూస్తాం. కానీ ఇలాంటి గమలీయులను తీసుకోవాలి, మెచ్చుకోవాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. గమలీయులలో విశాల హృదయం ఉంది, తనకు విశాల హృదయం ఉంది. అంటే ఇప్పుడు ఇందాక చూసారా, బేబీ సుబ్బమ్మ, మక్బూల్, ఇవి మానేసి జాన్, జేమ్స్, జాషువా, ఇలాగా బైబిల్ పేర్లు, ఆ పేర్లు, ఈ పేర్లు ఉంటే బాగుంటుంది కదా. పాస్టర్ గారు మీరే పేరు పెట్టంటే మాకు తెలియదు, ఈ రకంగా ఉత్సాహం చూపిస్తారు. కానీ అది సరైనటువంటి ఉత్సాహం కాలేదు. గమలీయేలు ఇలాంటివి ప్రోత్సహించేవాడు కాదు. ఆ రోజుల్లో చుట్టుప్రక్కలంతా కూడా గ్రీకు సంస్కృతి సాంప్రదాయం ఏది ఆధిపత్యాన్ని కలిగి ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, మనము పంచగట్టులు కట్టము, లాల్చీ శుభ్రాలు వేయము, లుంగీలు కట్టుకోము, ఎవరు చూసినా షార్ట్స్ వేసుకుంటాడు, ప్యాంట్స్ వేసుకుంటాడు, షర్ట్ వేసుకుంటాడు. ఈ రోజుల్లో దక్షిణ భారతదేశంలో అలవాటు ఆడవాళ్ళు చుడిదార్, పంజాబీ డ్రెస్ వేసుకుంటారు. ఇలాగా బాగా ఉంటాయి. అయితే గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, ఇతరులకు అభ్యంతరకారంగా ఉండకూడదు. నా క్రైస్తవ పేరు ఇతరులకు అభ్యంతరకారంగా ఉండకూడదు. ఇతరుల నుండి నన్ను వేరు చేయకూడదు. క్రైస్తవుడు నేను మాత్రాన మీకు విరోధిని, మీకు వేరుపడిపోయినటువంటి వాడిని. పరిశీలన అనేటువంటి మాట అర్థం వేరుపడ్డ మాట అర్థం, ఆ మాట ఉంటాడు. కానీ గమలీయులు అలాగా వేరుపడిపోయేలా ఉండేవాడు కాదు. ఇంకా చెప్పాలంటే గమలీయుల దగ్గరే మహానుభావుడు పౌలు గారి శిష్యులు చేశాడు. పౌలుకి 2 వారసత్వాలు ఉన్నాయి. ఒక రకమైన
యూదులని పిలిపించుకోగలడు, ఒక రకంగా రోమియోలని పిలిపించుకోగలడు. జన్మత తల్లిదండ్రులు ఒకరు రోమా నేపథ్యం, ఇంకొకరు యోధా నేపథ్యం. కాబట్టి ఆ కోణంలోనే వాళ్ళు జీవించారు, ఆ కోణంలోనే దేవుడిని మహిమపరిచారు. మన నేపథ్యం వేరు మాత్రాన అవతలవాడే కోణాన్ని మనం విమర్శించకూడదు. కానీ అదే మంచిదని తెలిసినప్పుడు ఆ కోణంలోనే మనం కూడా చూస్తూ ఉండాలి. ఏమంటారు మీకు? ఏదేదో చెప్పారు. ఉదాహరణకి పేర్ల గురించి చెప్పాను. బైబిల్ పేరు పెట్టుకుంటేనే క్రైస్తవులు పెట్టుకోవాలంటే బైబిల్ పేరు, ఇంగ్లీష్ పేరు పెట్టుకుంటేనే కాదు. నీకు పుట్టుకతో ఉండే ఏ పేరుతో దాన్నే కొనసాగించు. అలాంటి విషయాలైనటువంటి గమనీయుల దగ్గరికి కేసు వచ్చింది. ఎందుకంటే సహాయం సభలో 75 అలా ఉంటారు. అది యూదులకు సుప్రీంకోర్టు. ఈ పేరు వ్యవహారంలో కేసు బనాయించాడు. మన దేశీయ పద్ధతిలో మన దేవుడికి వ్యతిరేకంగా, యెహోవా దేవుడికి వ్యతిరేకంగా అది ఇది రకరకాలుగా వేసుకుంటూ పోతున్నారు. ఇదంతా శుద్ధ తప్పు, అది ఖండించబడాలి, వీళ్ళు శిక్షించబడాలి అని కేసు బనాయించాడు. ఇది రెండోసారి వెళ్ళాడు. ఇలా 10 మంది సుప్రీంకోర్టుకి కేసు రావడం. అక్కడ మరి జడ్జి లాంటి కూర్చున్నాడు. జడ్జి లాంటి వాడు మాట్లాడు. ఆ సమయంలో మరి ఎవరు అక్కడ ప్రాధాన్యత తీసుకొని అధ్యక్షుడిగా, చైర్పర్సన్గా ఉండడం తెలియదు. కానీ ఆ మాట ఈ మాట కొంతమంది వాదాడు గమనీయులు అనుకుంటాడు, జోక్యం చేసుకుంటాడు. అది చేయాలి పాడలు కొట్టాలి, అది చంపాలి, అది ఇది రకరకాలుగా వాళ్ళు ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తపరుస్తుంటే గమనీయులు చాలా ప్రశాంతంగా వాళ్ళని సర్దుపడేలా చేసి, అబ్బాయి మీకు ఒక విషయం తెలియదు, ఒకప్పుడు ఇలాగే కొంతమంది బయలుదేరారు, కొంతమందిని వెనక్కి తీసుకొచ్చి ఉద్యమాలు చేపట్టారు. తూదా అనేటువంటి వాడు, యూదా అనేటువంటి వాడు బయలుదేరారు. వాళ్ళ వెంట కొంతమంది అనుచరులు చక్కగా పనిచేశారు. వాళ్ళు చేసేది మంచిదే, వాళ్ళ దృష్టికి మంచిదని చెప్పేసి ఆ ఉద్యమంలో ఉండాలి. ఎందుకంటే యూదులకు స్వేచ్ఛ కావాలి, పరాయి పాలన ఉండకూడదు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించకూడదు, స్వాతంత్ర పోరాటంలో నేను ముందడుగులో ఉండాలి, కూడా అనేక మంది ఈ ఉద్యమంలో చేరాలి అన్నట్టుగా నాయకత్వం వహించి చేసేవారు. కానీ మరి మనకు తెలుసు, మన భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో అలా పోరాడి ఎంతమంది బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోయారు. ఇప్పుడు ఆ రకంగా గమనించి అంటున్నాడు, వీళ్ళు వాళ్ళలాగా బయలుదేరారు, మనం వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోలేదు, వాళ్ళని రాత్రి చంపేయలేదు, పరామర్శించలేదు. వీళ్ళు మనవాళ్ళే కదా, మనవాళ్ళే అంటున్నారు, మనకి మంచివాళ్ళే చెప్తున్నారు. వీళ్ళకి తప్పు అయితే వీళ్ళే నశించిపోతాం. మనం ఏం శిక్షించట్లేదు, దేవుడే వీళ్ళని ఆటోమేటిక్గా ఏదో వీళ్ళు శిక్షించి నశించిపోయేలా కొంచెం పడుతుంది. వదిలేండి, ఇప్పుడే ఏంటంటే ఏ శిక్షించండి.
ఇంతకుముందు ఏ శిక్ష మనం అందించలేదు, యోధ అంతరించుకున్నాడు, యోధ అంతరించుకున్నాడు. ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే, దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తే వీళ్ళు కూడా అంతరించిపోతారు. దేవుడు ఏంటి అనవసరంగా మన చేతులకు మట్టి రకం అనుకోకూడదు అని చెప్పిస్తే వాళ్ళు ప్రధాని చెప్పాడు కదా, చాలా గౌరవం ఏంటంటే ఆ రకంగా జీవించాడు. ఎంతగా గౌరవం అని అంటే ఈ గమనీయులు చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం చేసిపోయేది ఆ మాట సాధవచ్చు. ఈయన బతుకున్నంత కాలము ధర్మశాస్త్రాన్ని నిలబెట్టాడు. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలి అని వాళ్ళు ముందు అందులో ఉండి నాయకులను చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని అవాస్తవాలు చేసినటువంటి నాయకులు బయలుదేరుతున్నారు. గమనీయులు బతుకున్నంతగా ధర్మశాస్త్రం 4 కాళ్ళపై నడిచేది. 4 కాళ్ళు చూస్తున్నా పశువులకు, జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి. కాళ్ళను మనం కాళ్ళు అంటాం. వేరే భాషల్లో, సంస్కృతంలో, హిందీలో పాము అంటారు. పాము అంటే పాము కాసుకోగా కాలు అని, పాదం పాము అంటే తమిళంలో కూడా అది. ఉదాహరణకి మనం పావు కేజీ అంటే కేజీలో 4వ పావు కేజీ అంటే 1 కాలు అన్నమాట. 4 కాళ్ళలో 1 కాలు, దాన్ని తమిళంలో కాలు. మన కాలం, ఆ కాలంటే ఆడ భాషలో కాలే, మన భాషలో కూడా కాలే, కానీ మన భాషలో మనం దాన్ని వాడతాం, హిందీకి వాడతాం. ఏంటంటే పావు. దానివల్ల మన తెలుగు విలువ తెలియకుండా పోయింది. ధర్మం 4 కాళ్ళతో నడిచేది గమనీయులు అంత చక్కగా హుందాగా మంచి నడవడికతో సుప్రీంకోర్టు సజావుగా చేయడానికి ఎప్పుడెక్కడ మన దేశంలో సుప్రీంకోర్టు జడ్జిలకి దిక్కుమాటలు ఎంత భయంకరమైన స్థితిలో ప్రజాస్వామ్యం. గమనీయులు అంత అందాన్ని మంచి నాయకుడు, యూదులు. అతను నోటి వచ్చింది ఎందుకు అనవసరంగా మనం జోక్యం చేసుకోకూడదు. దేవుడు కొంచెం పెడదాం, విశాలమైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా విశాలమైన మనకి దిక్కుమత పడుతూ ఉంటాం చాలాసార్లు. ఎందుకంటే ఈ యూద అనేటువంటి వాడు ఇంతకుముందు ఉద్యమాలు చేసి నశించిపోయాడు అనుకున్నారుగా, మంచి ఉద్దేశం కదా. వాళ్ళ జాతి ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు కాబట్టి వాళ్ళు ఉద్యమించారు. సరే, దేవుడి చిత్తం కాదని వాళ్ళు అపహరించిపోయారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి సెంటిమెంట్, మనోభావం ఏమిటంటే పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలులకు రాజు ఎవరు? ఇశ్రాయేలులకు రాజు మానవ మార్పులు ఉండకూడదు, దేవుడే వాళ్ళకు రాజు. ఈ సెంటిమెంట్తో ఈ సీజన్ ఏంటి, వాడేంటి, వీడేంటి, వీళ్ళ రాజులేంటి, దేవుడు మనకు రాజు. సరే, సెంటిమెంట్ బాగానే ఉంది. ఆచరణలో వీళ్ళు కొన్ని పొరపాటు చేస్తున్నారు. ఎవరు? ఉద్యమకారు. ఏం చేసేవాళ్ళు ఏంటంటే సీజన్కి, కైసర్కి ట్యాక్స్ కట్టకూడదు, జిఎస్టీ కట్టకూడదు. ఆటోమేటిక్గా జిఎస్టీ మన ఖర్చుల్లో కట్ అవుతూ ఉంటుంది. తెలుసు కదా మీకు. రైల్వే టికెట్ కొన్నా, బస్ టికెట్ కొన్నా, సినిమా టికెట్ కొన్నా, లేకపోతే వస్తువులు కొన్నా, ఏదైనా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఈ రోజుల్లో సంగతి. ఇంతకుముందు అలా కాదు. ప్రత్యేకించి స్వయంగా ఇలాగ చెల్లించుకోవాలనేటువంటి పద్ధతులు పూర్వకున్నాను నిర్మాణాలు కూడా ఉండేవి. నో జిఎస్టీ. మాకు వీడి కాదు కదా రాజు, మా సెంటిమెంట్ ప్రకారం దేవుడే పడతారు, వీడికి
యేసుక్రీస్తు విశాల హృదయం గలవాడు ఎందుకంటే ఈ ఉదాహరణ ఉంది. యేసు ఒక సందర్భంలో వచ్చాడు, అయ్యా కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదు? మన సెంటిమెంట్ ప్రకారంగా దేవుడే మనకు రాజు, దేవుడికి కైసరికి మరి ట్యాక్స్ కట్టాలా లేదా, జిఎస్టీ కట్టాలా లేదా వచ్చి అడుగుతున్నారు. ఏది ఎక్కువ పట్టేద్దాం చేసుకుంటున్నారు. యేసుప్రభువాడు చాలా తెలియగలవాడు, విశాలమైనటువంటి కదా, వెంటనే సమాధానం చెప్పాడు. ఏమిటిది? రాజుగారికి ఇవ్వాల్సింది రాజుగారికి ఇచ్చాడు, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చాడు. మధ్యలో అదే ఇదే అదే అంటాడు. ఈ జ్ఞానము గమలీయులు ఉంది. గమలీయులు యేసుక్రీస్తు కూడా ప్రత్యేకించి సెపరేట్గా యూదుడుగానే ఉండేవాడు. ఒక ప్రక్కన ఇక్కడ యేసుక్రీస్తు స్వభావ పరిచయం జరుగుతూ ఉంది, సమకాలం లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు స్వభావాలు లేడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. గమలీయులు పేరు మనకి బయటకు వచ్చింది. వయసులో పెద్దవాడే పౌలు అంతటి వాడు యేసుక్రీస్తు కొన్ని సంవత్సరాలు చిన్న వయసు అది ఉంచుకునేటువంటి పౌలు అక్కడైతే మరి శిష్యుడికి చేశాడు. కాబట్టి వయసు నుంచి పెద్దవాడు గమనియాలి. అయితే మంచి విశాల హృదయమైనటువంటివాడిగా ఉన్నాడు. కైసరుడికి చెల్లించేయాలి. మౌలికంగా కైసరికి మేము చెల్లించుకుంటే దూరాలాగా నశించుకుంటాం. విశాల హృదయం కాదు. లేదు నేను క్రైస్తవురాలి క్రైస్తవ పేరు పెట్టుకుంటాను, బైక్ పేరు పెట్టుకుంటా, అదనమాట. కొన్ని తప్పులు పొరపాట్లు మనం అది మంచిగా అనుకుంటా ఉంటాం. సవరించుకోవాలి. విశాల హృదయం కలిగినటువంటి క్రైస్తవుగా మనం జీవించాలి. పేరులో ఏముంది, నేలలో కొంతమంది గోదావరి తీసుకెళ్ళి మంచిగా తీసుకుంటేనే మాకు తృప్తి అని చెప్పేసి దాన్ని రావాలి. ఈ నీళ్ళు కొనుక్కునే తక్కువ, అన్ని నీళ్ళలో ప్రవహించే మరి హృదయపూర్వకంగా మానవాల్సినటువంటి వాళ్ళు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి తెలియదు. మనగానే ఆ సెంటిమెంట్ మారుతుంది. ఏం చేయాలని తెలుసాను, మనకి పెళ్ళిళ్ళకి పార్టీలకి నీళ్ళు పెట్టారు. ఆ డబ్బులో ముక్కాలు నీళ్ళు నింపారు. పూర్తిగా ఇప్పుడు ముక్కాలు తర్వాత బాక్స్ తీసుకునేటువంటి వ్యక్తులు అంటే ఈ శరీరాన్ని బట్టి అనేక కాకి ఒకటి వచ్చేది, దాహం వేసినప్పుడు ఒక్కొక్క గొడకల వేసిండు, నీళ్ళు పైకి వచ్చిండు. అలాగా కొంత లెక్కలో నీళ్ళు వీటికి అందులో దొరుకుతారు. ప్రవహించే నదిలో, సెలయేరులో, కాలంలో ఎక్కడ దానివల్ల ఒక భయపడి వెళ్తూ ఉంటాం. మనం పక్కన గోదావరికి చక్కగా ఈజీగా తలం రాగానే మనకి వెళ్తున్నాం. మరి ఇక్కడ ముంబైలో అక్కడెక్కడ ఉన్నవాళ్ళు, తానేలో శిష్యులు ఉన్నారు, స్టూడెంట్స్ కాలేజీలో తానే, ముంబైకి, సబర్బన్ ఇలాంటి వాళ్ళందరూ అనుభవం ఎక్కువ బాప్తిస్మం వెళ్తా ఉంటాం. కాబట్టి మనకు కావాల్సింది ఇలాంటి పరిపాలన కాదు. ప్రవహించే నేలలో లేకపోతే యుద్ధాన్ నదిలో నరసింహయ్య గారి చేత బాప్తిస్మం తీసుకోవాలని ఒక ఆయన బయలుదేరాడు. ఈరోజు నరసింహయ్య గారు చెప్పాడు, అవసరం. మరి మీకు రక్షణ ఉందా? బాప్తిస్మం తీసుకోవడం నరసింహయ్య గారు చెప్పాడు. పరిపాలన సెంటిమెంట్స్ విశాలంగా ఉంటే ఇలాంటి ఆలోచన చక్కగా
నిదానంగా ఆలోచిస్తాను. మూర్ఖంగా కొట్టండి, కొట్టాల శిక్ష వేయండి, నాటుకుంటూ చంపండి, గమలేస్తున్నాడు. కూర్చుంటున్నా దేవుడు కూర్చుంటే దేవుడు చూసుకుంటాడు. ఆ రకంగా వీళ్ళు శిక్ష నుండి తప్పించుకున్నారు. ఇక వీళ్ళకి పండుగ అటేంటి శ్రమ నుండి తప్పించుకున్నారని సహనం కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆటంకం తొలగిపోయింది. ఇంకా జలసాగా ఉందాగా యేసుక్రీస్తు స్వార్థను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అని కూర్చున్నాం. యేసుక్రీస్తు అనుసరిస్తే మనకు సమస్యలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. అదే మనము స్వార్థ పాఠశాలలో చదువుతున్నాం. ఎవరైనా నన్ను వ్యవహరించాలంటే వాడు ప్రతిరోజు తన శిలువ మోసపోవాలి. శిలువను తెలుగులో ఏమంటాం? తెలుగులోనే శిలువ అంటారు, ఇంగ్లీష్లో క్రాస్ అంటూ ఉంటాం. లాటిన్ భాష నుండి మనం తెచ్చుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి మాట స్లీవ అనేటువంటి మాట ఇంగ్లీష్ భాషకి రాలేదన్నమాట. స్లీవ అనేటువంటి అక్కడి నుండి వచ్చింది. సరే, అచ్చ తెలుగులో ఏమిటి? స్లీవ అంటే లాటిన్ వచ్చింది. మనకు మనమే ఆ లక్షణాలను బట్టి ఒక పేరు పెట్టుకుంటే బాగుంది కదా. స్తంభము, మేకల్ని ఉపయోగంలో అలాంటి రోజుల్లో వధించేటప్పుడు ఒక స్తంభానికి దాని మీద కట్టేసేవారు. అది నిల్చుండేది, స్తంభానికి దాని కాలం కట్టేసి ఏకమార్ గోపురం తల మీద ఒక వేలు వేసేది. అది వధాస్తంభము, చచ్చిపోవడానికి ఏర్పాటు చేసినటువంటి స్తంభం. దీన్ని మరి ఇంకొక మాటలో చక్కటి మాటలు ఈ మధ్యకాలంలో చూశాను. బైబిల్లో వేరే దర్శనాలు చూసినట్లయితే హింసా కొయ్యి, హింసించేటువంటి చెక్క, హింసించేటువంటి కొయ్యి. నిజమే, శిలువ శిక్ష పట్టణటువంటి వారు ఆ చెక్క మీద, ఆ పొయ్యి మీద హింసింపబడుతుంటారు. ఏ హింపాలు కూడా కాదు, ఒక వ్యక్తి ఇంకా ప్రాణపోతే హింపాలి. ఇది అలా కాదు కదా. శిలువ మీద హింస, గంటల తరబడి, రోజుల తరబడి హింసకు జరుగుతారు. హింసకు క్రీస్తుతో మాట్లాడుతున్నాడు, మీరు నన్ను వెంబడిస్తే ఇదిగో దీనికి మీరు సిద్ధంగా ఉన్నారు. హింసాన్ని మీరు మోసుకుంటూ వెళ్ళారు. కర్మని కొట్టదాకా శిక్ష విధింపబడినటువంటి కోర్టులోని శిక్ష అమలు జరిపేటువంటి స్థలం వరకు, కర్మల వరకు నీ శిలువను మోసుకుంటూ వెళ్ళారు. నీకేమిటంటే నాకు పరువు ప్రతిష్టలు, నేను దర్శనంగా ఉండవచ్చు అన్నట్టుగా క్రీస్తుని నువ్వు అనుసరిస్తున్నావేమో, అది తప్పైనటువంటి అవకాశం. చాలామంది ఆ రకంగా అనుకునేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభువుగా చెప్పి నేను వేగంగా ఉండగా చక్కగా జీవించేయవచ్చు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా పేరు చెప్పి మీరు మరింతగా శ్రమను పాల్గొంటారు, సిద్ధంగా ఉండండి. ఆ రకంగానే ప్రతిరోజు మీరు జీవించాలి. ఆ రకంగా నన్ను వెంబడించాలి. ఈ పరిమాణ వేదాంతం, తెలివి తక్కువ విషయాలు మాకు అని నన్ను అనుసరించడానికి వెనకాడేవాడు నా పేరు చెప్పడానికి సిద్ధపడతాను.
ఎవడైతే నా పేరు చెప్పడానికి సిద్ధపడతాడో, నేను చెప్పిన మాటలు అంగీకరించడానికి సిద్ధపడతాడో, వాడి విషయంలో నేను రెండోసారి వచ్చినట్టు నేను కూడా సిద్ధపడతాను. వాడు ఎవరో నాకు తెలియదు. పల్లవ రాజ్యంలోకి తీసుకెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళందరూ నమ్మినటువంటి వాళ్ళు నా కోసం త్యాగం చేసినటువంటి, నా కోసం జీవించినటువంటి వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్తూ ఉండగా ఎవరైతే నా పేరు చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళో, నా వాక్యాన్ని అంగీకరించడానికి సిగ్గుపడేవాళ్ళో, మీరెవరో నాకు తెలియదని వాడు ఎక్కడే మిగిలిపోతారు, ఇక్కడే నాకు తీసుకెళ్ళి ఎత్తబడినటువంటి వాళ్ళ కోసం ఈ రకంగా చెప్పిన మాటల్ని మనం సువార్త పాఠ్య భాగంలో చదువుతున్నాం. ఆ రకంగా ఈ శిష్యులు చాలా శ్రమకొచ్చి అటు ఇటు కొంచెం తేడా వచ్చిందంటే వీళ్ళ డాక్టర్ చంపించేవాడు. కానీ గమనియలు పుణ్యమా అని చెప్పేసి వీళ్ళకు విడుదల వచ్చింది. పత్రిక పాఠ్యభాగము, స్వార్థ పాఠ్యభాగము ఎలా అంటే మరి పాత నిబంధన పాఠ్యభాగం అని గమనించి చూస్తే పాత నిబంధన పాఠ్యభాగం సపరేట్గా ధ్యానించుకోదగ్గ విలక్షణమైనటువంటిదిగా ఉంటుంది. కానీ మరి సందర్భానుసారంగా సమన్వయం చేసి ఆలోచన చేసుకుంటారు. దేశీయ పద్ధతిలో ఆలోచన ఇదివరకే దేశీయ పద్ధతి అంటే మన చేతితో అమెరికాకి వెళ్ళి అక్కడ ఆమ్లెట్లు, బ్రెడ్, బటర్, జాము ఇలాంటి పెడుతుంటే, లేకపోతే చికెన్ కూడా వాళ్ళ పద్ధతిలో తయారు చేసి పెడితే మనం ప్లేట్లో అన్నంగా తిన్నట్టుగా చేస్తే అందరూ నమ్ముతారు. వాళ్ళ పద్ధతిలో స్పూన్లు, నైఫ్, ఫోర్క్ వీటిని వాడాలి. ముళ్ళగరిటెలు, చాకులు, గరిటెలు తెలుగులో మాట్లాడుతున్నాం. స్పూన్లు చేతులతో కలిపేసుకుంటాము. వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంత మెరుగుండదు. చేతులు అనుకోవడం నిజాన్ని కాదు, ఇలా ఉంటాయి అక్కడికి తేడా. దేశీయ పద్ధతి మన పద్ధతిలోనే అదే సత్యాన్ని అర్థం చేసుకోవాలి, అనుసరించాలి అనేటువంటి మన చేతిలోనే మనం ఉంటాం. అమెరికాకి వెళ్ళిపోయినంత మాత్రాన అక్కడ నీకు ప్లేట్లో అన్నం పెడితే కలుపుకొని తిన్నాను, అన్నం కలుపుకొని తిన్నాను. నేను అమెరికాలో వెళ్ళడానికి ప్లేట్లో అన్నం కూర ఉన్నా కానీ వాళ్ళ పద్ధతిలో నేను ఈ మొడగలిగాను, ఈ స్పూన్లు వాడతాను. అవసరం లేకుండా నువ్వు అక్కడ అమెరికాకి వెళ్ళడానికి చేసుకునేది తిన్నావు. అది మనం మెయింటైన్ చేయాలి. క్రైస్తవుడు అంటే అలా ఇంకొకలాగే ఉండాలి. ఇక్కడ ఆ దేశీయ పద్ధతిలో ఆలోచన చక్కటి తలపులు వస్తాయి. ఈ విలాప వాక్యంలో ఈ పాత పాఠ్య భాగాన్ని గ్రహించే దేశీయ పద్ధతిలో ఇండిజినస్ అండర్స్టాండింగ్, ఇండిజినస్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏమిటి? భక్తిని రెండు రకాలుగా ప్రకటించుకోవచ్చు సందర్భానుసారంగా. మర్కట భక్తి, మార్చాల భక్తి. తెలుగు మాటలు మనకు అర్థం కాదు. పాతకాలపు సంస్కృతి మాటలు తెలుగులో వచ్చాయి. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మనం అంత ఇంగ్లీషు ఈ విధంగా అయోగ్యంలో మర్కట భక్తి, కోతి భక్తి, మార్చాల భక్తి, పిల్లి భక్తి. పిల్లి భక్తికి అక్కడ దేవుడు కూడా మన భక్తి లక్షణాన్ని బట్టి తత్వాన్ని బట్టి ఆలోచించాం. ఒక తీరు భక్తి ఎలా ఉందంటే కోతి భక్తి, కోతి పిల్లల భక్తి. ఇంకొక తీరు భక్తి ఎలా
ఉంటుంది ఏంటంటే పిల్ల భక్తిలాగా ఉంటుంది. అంటే దేవుడు అనేటువంటి వాడు తల్లిమూర్తి, దేవుడు అనేటువంటి వాడు తల్లి పిల్లి, భక్తుడు అనేటువంటి వాడు పిల్లకోటి, భక్తుడు అనేటువంటి వాడు పిల్లి. సరే, రెండు రకాలు ఏంటి? నువ్వు నీ దేవుడిని ఎప్పుడు పిల్లకొద్దిలాగా అంటిపెట్టుకొని ఉండాలి, వదిలిపెట్టుకోకూడదు. ఈ కొమ్మకి ఆ కొమ్మకి నువ్వు ఎగిరి వెళ్ళావు. నీ తల్లి నీకు బదులుగా నీ కోసం ఈ కొమ్మకి ఆ చెట్టు కొమ్మకి వెళ్ళిపోతుంది, దాంతో పాటు నువ్వు వెళ్ళిపోయావు. ఎలాగా? కోటి పిల్ల భక్తి నీకు ఉంటే, అంటే ఆయన హత్తుకొని ఉంటే, దేవుడిని హత్తుకొని ఉంటే నీకు ఏ తొందర ఉండదో, నీకు ఏ అవసరం ఉందో అన్నీ కూడా నెరవేరుతాయి. అలాంటి భక్తి నీకున్నదా మనం ఒకసారి ఆలోచించాం. మరొకట భక్తి, ఇంకొకటి మార్జాల భక్తి, అంటే పిల్ల భక్తి. పిల్ల తల్లిదండ్రులు పిల్లలు పెట్టి వాటిని అలవాటు పెట్టి అక్కడ కదలకండి, ఇక్కడ కావాలని పిల్లి ఆ ఇంటికి వెళ్ళి ఏదైనా ఉండదేమో సంపాదించి తీసుకుని వస్తుంది. తల్లి పిల్లి వాళ్ళను వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడు వచ్చేదాకా దేని గుడి ఏంటి? వేచి ఉండాలి. నువ్వు పొరపాటున అలా బయటకు వచ్చావంటే కుక్కలు నీకు చీల్చి చెడ్డాడి చంపి తింటాను. తెలుసా మీకు? పిల్లలు ఎలా కాబట్టి ఇంకొక భక్తి ఏంటంటే దేవుడిని అడ్డుపెట్టేసుకొని ఉంటేనే అవన్నీ ఉన్నా ఆయన చక్కడగా కాదు. దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు నీకు ఇస్తాడు, నీకు కావాల్సింది, నీ ఆకలి తీరుస్తాడు. కానీ టైం అంటూ ఉంది, సమయం అంటూ ఉంది, నువ్వు వేచి ఉండాలి. ఇప్పుడు మనము ఈ మనకేమో 22 నుంచి ఇంకా వెనక్కి పడితే ఇంకా చక్కగా ఉంటుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22 నుండి 32 వాక్యాలు. 22 కాకుండా వెనక్కి 18 వెళ్ళిపోతే, నాకు బలము ఒడిగను అనుకుంటుంది, నాకై నేను భక్తిని ప్రదర్శించాను. అది మరకట భక్త, మార్చాల భక్త. నాకు నేనేం సంపాదించుకోలేదు, నా అక్కర్లు తీర్చుకోలేదు, నా బలము ఒడిగను అనుకుంటుంది, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుంది. అలా చెప్పి 22వ వచనం వచ్చేటప్పటికి 21వ వచనం వచ్చేటప్పుడు నాకు ఆశ పుట్టుచున్నది. నాకు ఆశ లేదు, ఇంకంతే ఇలా తెచ్చుకోవాలి, దేవుడు వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు, తల్లి వెళ్ళిపోయింది, ఇంకా రావట్లేదు, ఆశపడతాను, ఓడిపోయి ఆశపడుతున్నా. కానీ ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నాను కాబట్టి నాకు ఆశ పుట్టించుకున్నాను. తల్లి పిల్లి కృపగలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి పిల్లల పోషించడం కోసమే జీవిస్తుంది. తర్వాత మాట ఉంది, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారు వాత్సల్యత. అప్పుడు చెప్తున్నాడు కదా, వాత్సల్యత అనేటువంటి మాట సంస్కృతి మాట. తల్లి పిల్లవారు మరి ఇక్కడ కూడా దేశ పద్ధతిలో ఆలోచించవచ్చు.
తల్లి ఆవు పిల్ల ఆవు. పిల్ల ఆవుని వత్సల అని పిలుస్తారు. పూర్వం గురుకులాల్లో గురువులు తల్లి ఆవులాగా వాళ్ళ సొంత బిడ్డలాగా ఆ శిక్షణ కాలం అంతా వాళ్ళని పెంచి పోషించేవారు. గురువులు ఇంటికి వెళ్ళేవాడు. 7 నేర్చుకుని ఉపనయనం చేసి అదంతా తీరిపోయేదాకా బ్యాచిలర్స్ డిగ్రీ, అప్పటిదాకా బ్యాచిలర్స్ డిగ్రీ సంపాదించుకున్నాక గురుకులంలో ఉండేవారు. తండ్రి ఎవరంటే గురువే. ఆ రకంగా మరి తల్లి ఆవులాగా ఉండేవారు. శిష్యులను వత్సల అని పిలుస్తూ ఉండేవారు. వాత్సల్యం. ఇక్కడ ఎవరు ఉపయోగపడినటువంటి తల్లి ఆవు ప్రేమ ఎలాంటిదంటే దేవుడు ఆయన వాత్సల్యత ఎక్కడిగా ఎందుకంటే మనం పనికి ఎలా పెట్టాలంటా ఉన్నాం, ఆయనకి పాపం తెప్పిస్తా ఉంటాం. ఆయన కూడా క్షమ చేసి ఏ రోజు కాదు చెప్పకపోతే ప్రేమతో మనల్ని ఆదరిస్తూ ఉంటారు. వాత్సల్యం అలాంటి దేవుడు నాకున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత చూపుచున్నది. మనము పనిమాటగా మన తప్పు పాపాలకు ఆయన శిక్షానికి గురవలసినటువంటి వాడు. కానీ తల్లి ఆవులాగా యెహోవా దేవుడు ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన వాత్సల్యతను చూపిస్తున్నాడు. వాత్సల్యత చూపించుకోవాలని చిన్నతనంలో మద్రాసు వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, ఆవులని ఇంటికి రప్పించుకొని వాళ్ళ కాళ్ళ ముందే పాలు పితికించుకునేవారు. స్వచ్ఛమైన పాలు పాలు ఉండేది. అయితే కొన్ని ఆవులు తమ లేకపోవడం ఏదో కారణం చేత పోగొట్టుకుంటాయి, చచ్చిపోతాయి. లేకపోవడం వాళ్ళ కళ్ళకు వాటి కళ్ళకు కనపడదు. తల్లి కళ్ళకు లేకపోతే కనపడదు. పాలు పితికే వాళ్ళు ఏం మొక్క చేస్తారు? మొట్టమొదటిగా కాసేపు తల్లి ఆవు దగ్గర పాలు తాగేలాగా ఈ పిల్ల ఆవుని వదిలిపెట్టేసి ఆ తర్వాత దాన్ని దూరంగా లాగేసి వేడు పాలు పట్టుకుంటారు. అది సహజంగా జరిగేటువంటి వ్యవహారం. కానీ చనిపోయినటువంటి పిల్ల ఆవు ఇప్పుడు ఎలాగా పాలు పుట్టుకోవడానికి దగ్గరికి వెళ్తే కొమ్ముతుంది, దగ్గర రాకుండా పొడుస్తుంది. ఎలా ఉంది? ఒకటే నివారణ ఏంటంటే ప్రత్యేకంగా చనిపోయినటువంటి ఆ లేఖల యొక్క చర్మాన్ని భద్రపరిచి దాన్ని గడ్డితో నింపేసి బతుకున్న లేకపోవడం తెలియలేదు అలా తయారు చేసుకోమని అక్కడ నిలబెట్టారు. పాపం అది జీవనోపాధి బ్రహ్మ ఈ పాలు పుచ్చుకున్న వాడికి ఆట కూడా పాలు పెద్దగానిస్తుంది. ఇలాంటిది తల్లి ఆవు. ఏది ఏమైనా కానీ ప్రేమ యెహోవా యొక్క వాత్సల్యత అలాంటివి తల్లి ఆవు. ఎప్పటికప్పుడు మన తప్పులని కూడా మర్చిపోతూ ఉంటాడు. మర్చిపోవాల్సిన రోజు దాటికంటే మర్చిపోతున్న దినదినము వాత్సల్యత నూతనంగా ఉంటున్నాం. ఇకపోతే మార్జాలను పిల్లి పిల్ల యొక్క భక్తిని లక్షణాలు మనకు కలిగి ఉండాలనేటువంటి కూడా ఇక్కడ ఉన్నది. 26వ వచనం. నరుడు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. తల్లుల గురించి, తల్లిదండ్రుల గురించి, బిడ్డల గురించి మనము దేశీయ పద్ధతిలో ఆలోచన చేసి
దివ్య వర్తమానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దివ్యమైనటువంటి సందేశం ఏంటి? దేవుడు మనకు తల్లి అవ్వడానికి వాడు, దేవుడు మనకు తల్లి కొట్టడానికి వాడు, దేవుడు మనకు తల్లి పిల్లి వాడు. ఇక్కడ పిల్లపిల్లిగా చెప్పుకున్నటువంటి మాటలు. నరుడు ఆశ కలిగి యెహోవా కొరకు, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపుతో కనిపెట్టడం మంచిది. ఎవరన్నా కాడి మీద నరుడికి మేలు. కాబట్టి మనం కార్యక్రమంలో చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. శిలువ మహిమం చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. పెద్ద కష్టాలు అనిపిస్తుంది. మొదటి నీకు అలవాటు పడిపోతాం కదా. ప్రతిరోజు ఎవరి శిలువ వాడు వెతుకోవాలని పడుతున్నాడు కదా. శిలువ విషయంలో సిగ్గుపడకూడదు కదా. పౌలు అంటాడు కదా, నేను శిలువ విషయంలో సిగ్గుపడడం కాదు, శిలువను కూర్చున్న వారిని రక్షించుకున్న వారికి వెళ్తాను, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి క్రీస్తును ఏ పద్ధతిలో అనుసరిస్తూ ఉన్నా, క్రీస్తుకు ఏ పద్ధతిలో గౌరవాన్ని ఇస్తూ ఉన్నా, గమనీయమైనటువంటి విశాల దృక్పథం మనకున్నదా? లేకపోతే వెర్రిగా కొద్దిగా ఇదిగో ఇదే నా భక్తి ఇలా ఉంటుంది అని అంటున్నామా? కాదు కాదు. మన భక్తి కోతిపిల్ల భక్తిలాగా ఉండాలి, సందర్భాన్ని బట్టి, లేదా పిల్లి పిల్ల భక్తిలాగా ఉండాలి. ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు వాత్సల్యత కలిగినటువంటి తల్లి అంటున్నారు. కనుక ఇంత విశేషమైనటువంటి దేవుడి మనము దానికి తగినట్టుగానే జీవించాలి, బ్రతకాలి అని దేవుడు మనకి ఎదురు చూస్తున్నారు. కైసరికి ఇచ్చేద్దాం. దేవుడికి దేవుడే రాదు. దేవుడికి నేను జిఎస్టీ కట్టాను అంటే మరి కైసరికి మన సంపాదించుకున్నది వ్యాపారం చేయలేదు కదా, జిఎస్టీ ఎలా పెడతారు? ఏం పర్వాలేదు, చేతిలో ఉంటుంది కదా. వీళ్ళు వేరే చేప దొరుకుతుంది, చేప పట్టుకో, అక్కడ కట్టవలసినటువంటి ట్యాక్స్ మీకు దొరుకుతుంది. చేప దొరుకుతుందంటే అది బిగేసి కోసం రెడీగా ఉంటుంది కాదు. దాన్ని తీసుకెళ్ళి అను కట్టవలసినప్పుడు మీకు చేస్తే రెడీగా దొరుకుతుంది. ఎక్కడ నీ క్రైస్తవం పేరు చెప్పి ఎక్కడ నీ పరిమాణ సెంటిమెంట్గా ఎక్కడ ఆ విశాలమైనటువంటి లక్షణాలతో మనం జీవించాలని గమనించే మాదిరిటువంటి వారుగా పౌరులను తీర్చిదిద్దినటువంటి గురువుగా, అంత చక్కటి గురువులో ట్రైనింగ్ పొందినటువంటి శిష్యుడిగా పౌరులు మారు మనసు పొందినటువంటి వాడుగా అసలు విషయాన్ని గ్రహించిన తర్వాత అతని మించినటువంటి దేశాలలో మహత్తరమైనటువంటి పరిచయం చేసిన వాడిగా చరిత్రలో పౌరులు. మరి మన వైపు కనీసం మనం నేర్చుకున్నది మనం చేయగలుగుతున్నామా లేదా? విశాల తత్వంలో మనకు ఎంతవరకుంది, సరైనటువంటి అవగాహన మనకు ఎంతవరకుంది, లేకపోతే మరి సెంటిమెంట్స్ మనోభావాలతో మనము బాల్యంలో జీవిస్తున్నాం. బాల్యంలో బయటకు రావాలి, విశాలంలో సంతంలో ఈడుగాడాలి. అటువంటి మరి భవిష్యత్తు దేవుడు మనకి అనుభవించాలని, అటువంటి శక్తి సామర్థ్యాన్ని అందించాలని మనకు భావిస్తున్నాం. సమస్త జ్ఞానం నుంచి నేర్చుకున్నాను. యేసుక్రీస్తునామమున మీ హృదయంలో మీ తలంపులు కావులు